బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదపద్మాలకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. మరి నన్నింతగా తీర్చిదిద్దిన వారు పత్రిజీయే. మరి ధ్యానం అంటే నాకు ఫస్ట్లో నా అనుభవం టూకీగా కొత్త వాళ్ళ కోసం 5 నిమిషాలు చెప్తాను. మరి ధ్యానం అంటే ఏంటో తెలియని కుటుంబంలో పుట్టి మరి అలాంటి పరిసరాల్లో పెరిగి ధ్యానం మీద ఒక మంచి అభిప్రాయమే లేని నేను పత్రిగారి కోపంతో ధ్యానానికి చాలా దూరంగా ఉండాలి, నేను జీవితంలో ధ్యానం చెయ్యకూడదు అని నిర్ణయం తీసుకుని మరి పత్రిగారి పరిచయం అయినా 3 నెలలు నేను ధ్యానం చెయ్యలేదు. మా వారు చేసేవారు, నేను చేసేదాన్ని కాదు. మరి నేను లోన ఎన్నోసార్లు తిట్టుకునేదాన్ని పత్రిగారి కోపం చూసి. అలాంటిది మరి 2002లో ఒకానొక అనారోగ్యం వచ్చినప్పుడు మా వారి బలవంతం చొప్పున నేను ధ్యానంలోకి రావడం, ధ్యానంలోకి వచ్చిన ఎన్నో సంశయాలు. ఈ సంశయాలన్నీ ఎప్పుడు తీరినాయి అంటే మాకు ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండేది, స్పిరిచువల్ లైబ్రరీ ఉండేది. అసలు ధ్యానం అంటే ఏమిటి అని నేను ఆ లైబ్రరీలోకి వెళ్ళి ఉపనిషత్తులు తిరగేస్తే ఒక మాట చదివాను నేను. భగవంతుణ్ణి చేరుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ధ్యానం. పూజ కాదు, స్తోత్రాలు కాదు, జపాలు కాదు, తపం కాదు, యజ్ఞ యాగాదులు కావు. ఇవన్నీ పుణ్యకర్మలే కానీ మోక్షం రాదు. మరి ఇంకొకటి కూడా భగవద్గీతలో ఉంటుంది, 4 భక్తుల్లో నాకిష్టులు జ్ఞానులే యోగులే అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగినప్పుడు మనకి భగవంతుడు నచ్చడం కాదు, భగవంతుడికి మనం నచ్చాలి అంటే ధ్యానం చేస్తేనే నచ్చుతాము. ఈ 2 విషయాలు నాకు చదివి అర్థం చేసుకున్నప్పుడు నాకు పత్రిగారు ఆకాశం అంత ఎత్తు కనిపించారు. అందరూ కూడా ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, ఈ జపం చేస్తే అది వస్తుంది, ఈ నోములు చేస్తే ఆ యజ్ఞం చేస్తే కోరికలు లాభాలే. నాకు అనిపించేది మరి నా భర్త డబ్బున్నవాడే కదా, నాకేం కష్టాలు లేవు కదా, మరి ధ్యానం ఎందుకు చెయ్యాలి అనుకునేదాన్ని. కానీ మన ఉపనిషత్తులు చదివాక భగవంతుణ్ణి చేరుకోవాలి, తెలుసుకోవాలి అంటే ఉన్న ఒకే ఒక్క మార్గం ధ్యానం. ఇది చదివాక నాకు ఈ విషయం చాలా బాగా నచ్చింది. ఇంకప్పటి నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. కానీ ఇంకా నేను ఎదగాలి అంటే పత్రిగారు చెప్తూ ఉండేవారు స్వాధ్యాయం ఎక్కువ చెయ్యాలి అని. అలా పుస్తకాలు చదువుతూ మరి నేను ధ్యానానికి రాకముందు పారాయణాలు ఎక్కువ చేసేదాన్ని. పారాయణాలు చేసినప్పుడు ఏమీ అర్థం కాలేదు. మరి ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో ఆ చేసిన పారాయణాలన్నీ కూడా నాకు అర్థం తెలిసింది, నేను తెలుసుకోగలిగాను. అక్కడ ఏంటి అంటే లలితా సహస్రంలో అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని ఉంటుంది. అంటే ఆ లలితమ్మ అంతర్ముఖంలోనే దొరుకుతాను కానీ బహిర్ముఖంగా దొరకను అని అంత స్పష్టంగా ఆ శ్లోకం చెప్పినప్పుడు కూడా మనం గుడికి వెళ్ళి ఆ విగ్రహం ముందు కూర్చుని తన్మయత్వంతో ఏవేవో కోరికలు కోరుతున్నాం. మరి పత్రిగారేమో ఒకరోజు అడిగారు, నీకు వెంకటేశ్వర స్వామి ఇష్టమా అని. చాలా ఇష్టం సార్ అన్నాను. అయితే ఇష్టమైన భగవంతుణ్ణి నువ్వు బయట వెతికితే ఆయన ప్రతిరూపం దొరుకుతుంది, కానీ ఆయన కనబడాలి అంటే నువ్వు లోనకు వెళ్ళు అన్నారు. ఓహో, అందుకే నా లలితా శాస్త్రంలో అమ్మ చెప్పింది నేను అంతరంలో దొరుకుతాను కానీ బహిర్ముఖంగా దొరకను అని. ఇలా సార్ చెప్పిన వాటికి శ్లోకాలకి నేను కనెక్షన్ వెతుక్కునేదాన్ని. ఇలా పాత్రి సార్ పరిచయం అయ్యి నేను ఆయన్ని ఇష్టపడ్డాక ఊర్లన్నీ తిరిగి వచ్చాక ఎన్నో డౌట్స్ అడిగేదాన్ని. నన్ను ఎప్పుడు ఆయన చిరాకు పడలేదు, కోప్పడలేదు.
డౌట్లన్నీ క్లియర్ చేసేవారు. మరి 2003లో నాకు గ్యాస్ యాక్సిడెంట్ అయ్యి 80% కాలిపోయినప్పుడు అందరూ నేను చనిపోతుంది అనుకున్నారు. కానీ పత్రిగారు ఒక్కరే మేడం చావరు, బతుకుతారు అని చెప్పడం జరిగింది. మరి ఒక యోగి నోటి వెంట మాట వస్తే అది జరిగే తీరుతుందని నన్ను చూస్తే మీ అందరికీ అర్థమై ఉంటుంది. డాక్టర్లు సైతం చనిపోతుంది అనుకున్నప్పుడు పత్రిగారు లేదు మేడం బతుకుతుంది అని చెప్పడం. మరి ఇలా యాక్సిడెంట్ అయ్యాక 2 ఏళ్ళు పత్రిగారు నెలకోసారి మా ఇంటికి వచ్చి ఎంతో చెప్తూ ఉండేవారు, ఎన్నో నేర్పుతూ ఉండేవారు. ఇలా నేను 2 ఏళ్ళకి అన్నీ నేర్చుకున్నాను. నడక దగ్గర నుంచి పోయింది, నాకు శరీరం కట్టెలా అయిపోయింది. కానీ మా వారి కృషి పట్టుదలతో నన్ను మామూలు మనిషిని చేస్తే పత్రిగారు నన్ను జ్ఞానవంతురాలని చేయడం జరిగింది. ఎన్నో నేర్పించేవారు. అలా 3 సంవత్సరాలు పత్రిగారికి అతి దగ్గరగా ఉండి నేర్చుకున్న ఏకైక శిష్యురాలు నేనేమో అనుకుంటా. మరి నేను ఎన్నో చదువుతున్నప్పుడు శక్తి అంటారు, లలితా శాస్త్రంలోనేమో ఏమని ఉంది, మూలాధారంలో ఉన్న శక్తిని సహస్రారణ స్థితికి తీసుకువస్తేనే జీవుడికి మోక్షం అని రాసి ఉంది. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంకొంచెం ఉపనిషత్తుల్లోనికి వెళ్తే మరి సాధన ఎంతోమంది తెలుసుకోవచ్చు. వివిధ రకాల ఉపయోగాలు, అవి శారీరకమైన లాభం అనుకోండి, మానసికమైన లాభం అనుకోండి, బుద్ధిపరమైన లాభం అనుకోండి. ఏ లాభం కోసం ధ్యానం చేసినా మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి సహస్రారణ స్థితికి చేరదు. మీరు ఏ ఉపనిషత్తు తిరగేసుకోండి, ఇది ఖచ్చితంగా అందులో ఉంటుంది. ఏంటంటే ఇక్కడ మీకు 2 డౌట్లు ఉన్నాయి. ఏంటంటే శ్వాస మీదే ఎందుకు ధ్యాస పెట్టాలి, అది ఒక డౌట్. మరి జ్ఞానం ఎలా వచ్చేస్తుంది ధ్యానం చేస్తే, ఇది ఇంకో డౌట్. ఇది అందరికీ ఉన్న డౌట్లే, బయటికి చెప్పరు. మనము శ్వాస మీద ధ్యాస పెట్టనప్పుడు కుడి ముక్కు రంధ్రం గుండా ఎక్కువ, ఎడమ ముక్కు రంధ్రం గుండా తక్కువ తీసుకుంటాం. మళ్ళా సాయంత్రం అయ్యేటప్పటికి ఎడమ ముక్కు రంధ్రం గుండా ఎక్కువ, కుడి ముక్కు రంధ్రం గుండా తక్కువ తీస్తాం. దాన్నే సూర్యనాడి చంద్రనాడి అంటారు. మరి ఒక జాని పొద్దుడు కానీ సాయంత్రం కానీ ఎప్పుడూ కూడా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు 2 ముక్కు రంధ్రాల గుండా సమానంగా శ్వాస తీసుకుంటారు. అప్పుడు మాత్రమే మన శ్వాస మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని, అదితే లలితమ్మ వారిని టచ్ చేస్తుంది. అలా టచ్ చేసినప్పుడు ఆవిడ ధ్యానంలో మనం ఆ విశ్వశక్తిని తీసుకుంటూ అది ఎప్పుడైతే టచ్ చేసిందో కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఉంటుంది. ఇక్కడ గమనించండి, మనం లలితమ్మ వారు అంటున్నాం, శక్తి అంటున్నాం. మరి మూలాధారం దాటి, స్వాధిష్టానం దాటి, మణిపూరకం దాటి, అనాహతం, విశుద్ధ, ఆజ్ఞ ఇవన్నీ దాటుతున్నాం శక్తి అంటే. గమనించండి, జ్ఞానులు ఒక మాట అంటూ ఉంటారు గురువులు, మనకేమన్నా అర్థం కాకపోతే శక్తి పెంచుకోవయ్యా, బుద్ధి వికసిస్తుంది అంటారు. ఆ మాట వాడతారు. ఎందుకు శక్తి పెంచుకోవాలి అంటే, ఆలే రాని వాడికి డిగ్రీలు చదువుతున్నాడు, అక్షరాభ్యాసమే లేని వాల్మీకి మహర్షి మహాకావ్యాన్ని రాయగలిగాడంటే ఎలా రాయగలిగాడు? మూలాధారంలో ఉన్న ఆ శక్తిని సాధన ద్వారా సహస్రారణ స్థితికి వెళ్ళి తన శక్తిని పెంచుకుని సృష్టిలో జరగబోయేవన్నీ కూడా దర్శించి ఒక మహాకావ్యాన్ని రాసి భూమి మీద పెట్టాడు. అలాగే మనం కూడా ధ్యానం చేసినప్పుడు ఆ విశ్వశక్తిని మనలోనికి పంపినప్పుడు అది కూడా స్పష్టంగా రాయబడి ఉంది ఉపనిషత్తుల్లో. మీరు ప్రాపంచిక కోరికలు కోరి ధ్యానం చేసినప్పుడు ఆ కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా పయనించదు. పరమాత్మ కోసం ధ్యానం చేసినప్పుడు మాత్రమే మీ కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా పయనిస్తుంది. అందుకే గురువులు కానీ, మహర్షులు కానీ, ఋషులు కానీ ఎప్పుడూ కూడా ప్రాపంచిక కోరికలు కోరరు. వాళ్ళు
అన్నీ వదిలి అడవికెళ్ళి పరమాత్మ దర్శనం కోసం ముందు ఆత్మదర్శనం అవుతుంది, తర్వాత ఆజ్ఞాచక్రం దగ్గర ఆత్మదర్శనం అవుతుంది. సహస్రారణ స్థితికి చేరినప్పుడు బ్రహ్మాండం అంతా తెలుసుకోగలుగుతారు, అప్పుడు బ్రహ్మజ్ఞానులు అవుతారు. మరి ఈ విధంగా మరి పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మూలాధారంలో ఉన్న మన కుండలిని శక్తి మళ్ళా అది మనం జ్ఞానం కోసమే, పరమాత్మ దర్శనం కోసమే చేసినప్పుడు మాత్రమే మనకి బ్రహ్మజ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం. అంటే ఒక్కొక్క చక్రాన్ని దాటుతున్నప్పుడు మన శక్తి పెరుగుతూ 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 సహస్రారణ స్థితికి చేరగలిగితే బ్రహ్మాండం అంతా తెలుస్తుంది. ఇది స్పష్టంగా మన ఉపనిషత్తుల్లో ఇవ్వడం జరిగింది. మనం అనుకుంటాం మనకేం తెలియదు కదా, ఎవరికన్నా బాగోపోతే ఆరోగ్యం అంటాం, శక్తి వస్తుంది కానీ జ్ఞానం పెరగదు. నువ్వు శరీరం కోసం చేసినప్పుడు, మానసికంగా చేసినప్పుడు, బుద్ధిపరంగా చేసినప్పుడు అవి సక్సెస్ అవుతాయి. కానీ నేను ఆత్మని అని జన్మంతా ధ్యానం చేసిన కోరికలతో ఎప్పటికీ జ్ఞానం రాదు, ఆత్మదర్శనం కలగదు. ఇప్పుడు చూడండి, భగవద్గీతలో 4 భక్తులు ఉన్నారు. ఆర్తులు, అర్థార్థి, జిజ్ఞాసి, జ్ఞాని అని కృష్ణ భగవానుడు చెప్తూ ఏం చెప్పాడు? అందరూ నా భక్తులే, కానీ ఆర్తులు, అర్థార్థి, జిజ్ఞాసి వాళ్ళు కోరిన కోరికలు కూడా తీరుస్తాను, కానీ వాళ్ళకి మళ్ళా జన్మంటూ ఉంటుంది. జ్ఞాని నేనున్న సత్యలోకంలోకి వచ్చి మోక్షస్థితిని పొందుతాడు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. అంటే ముందు వాళ్ళకి జన్మలు ఉంటాయి, కానీ జ్ఞానికి మాత్రం నన్నే కోరుతున్నాడు కాబట్టి నేనున్న సత్యలోకంలోకి వస్తాడు. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్. అందుకే ఇవన్నీ చూసినప్పుడు గురువులు మనకేం చెప్తారు అంటే, కోరిక వద్దు, నువ్వు ఆత్మదర్శనం కోసం ప్రయత్నిస్తే నీకు కావలసినవన్నీ వస్తాయి. పత్రి గారు ఎప్పుడో చెప్తారు, మొదట్లోనే చెప్పేవారు, నువ్వేమీ కోరుకోవద్దు, చెయ్యాల్సిన సాధన చేసినప్పుడు నీకు కావలసినవన్నీ వస్తాయి. వచ్చినవి నువ్వు విశ్వానికి ఇవ్వగలిగినప్పుడు నీ ద్వారా విశ్వానికి అందుతుంది కాబట్టి నీకు అనంతంగా ఇవ్వబడతారు. సార్ ఎప్పుడు చెప్పేశారు, ఎప్పుడో చెప్పారు, 22 సంవత్సరాల క్రితం. మరి జ్ఞానంలోకి వచ్చి మా ఆయన వ్యాపారాలన్నీ మానేశారు. మరి మాకేం లోట్లేదు, జ్ఞానంలోకి వచ్చినప్పటికంటే కోట్లు పెరిగాయి. ఎలా పెరిగాయి అంటే చెప్పాడు కదా కృష్ణ భగవానుడు, అనన్య చింత ఎంతో మమ్మ, అన్ని చింతలు వదిలి నా మీద చింత పెట్టిన వాడి చింతలన్నీ తీరుస్తాను. మరి పత్రిగారు కూడా అదే చెప్పారు, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. అంటే భక్తి తప్పు కాదు, భక్తి తొలి మెట్టు, జ్ఞానం చివరి మెట్టు. అందుకని శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అంటే, మోక్షం కావలసిన ప్రతి వాడు మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని సహస్రారణ స్థితికి తీసుకువెళ్ళాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టగలిగిన వాడే ఆ జ్ఞానాన్ని పొందుతాడు. కానీ ఓంకారం కానీ, చక్రాస్ కానీ, నెత్తి మీద చేతులు ఇవేవి ఎవరు ఉద్ధరించరు. అంటే మా ఇద్దరికి ఉన్న అలవాటు ఏంటి అంటే, పత్రిగారు ఏదైనా చెప్తే వినేసి గుడ్డిగా ఫాలో అవను. నాకైతే మా వారికంటే కూడా అనుమానం ఎక్కువ. ఇలా ఎందుకు చెప్పారు, ఇందులో ఏముంది అని ఎన్నో పుస్తకాలు తిరగేస్తే నేను ఫస్ట్ తిరగేసేది ఉపనిషత్తులు తిరగేస్తానండి. ఎందుకంటే ఇండియన్ ఫిలాసఫీలో మరి ఋషులందరూ చేసింది ఎలా చేశారు, ఏ అభిప్రాయంతో చేశారు, అట్లా తిరగేసి పత్రికను నమ్మడానికి నాకు 3 నెలలు పట్టింది. శ్వాస మీద ధ్యాస ధ్యానం కరెక్ట్ అని ఒప్పుకోవడానికి అన్ని పుస్తకాలు నేను తిరగేసి ఈ శ్వాస మీద ధ్యాస తప్పించి మిగతా ధ్యానాలన్నీ రాంగు. అక్కడికి పత్రికారు చెప్పారు, నేను 108 ధ్యానాలు వెరిఫికేషన్ చేసి ఇది కరెక్ట్ మీకు చెప్తున్నాను, అయినా నాకు నమ్మకం లేదు. ఎన్నో పుస్తకాలు చదివి ఆయన్ని కరెక్టు అని నమ్మి, మరి ఈరోజు మీరందరూ గమనిస్తే మరి నేను కానీ మా వారు కానీ నెలలో 3-4 రోజులు ఉంటాం ఇంట్లో.
నిజంగా మేము మాట్లాడుకుని 6వ తారీఖున బయలుదేరి ఈవేళే చేరుకుని ఇద్దరం కలుసుకున్నాం. 28 నుంచి కొంచెం తీరుబడిగా మాట్లాడుకుంటాం అన్నమాట. ఒక 4 రోజులు ఇంట్లో ఉంటాం బట్టలు సర్దుకోవడానికి వచ్చి. అంటే ఇక్కడ నేను చెప్పేది తిరగడం గొప్ప కాదండి, తిరగడం గొప్ప కాదు. జ్ఞానం ఉంటేనే తిరగగలం, జ్ఞానం ఉంటేనే చెప్పగలం. ఆ జ్ఞానాన్ని పెంచుకునే మార్గం నీకు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మాత్రమే ఆ శక్తిని పెంచుకునే శక్తి వస్తుంది. మొదట్లో మనం జ్ఞానం ఏం చేస్తామంటే పుస్తకాల ద్వారా, మాస్టర్ల ద్వారా, గురువుల ద్వారా వింటాం. ఇలా వింటూ ఉంటాం, నేర్చుకుంటాం, అధ్యయనం చేసుకుంటాం. ముందు వినడం శ్రవణం అయితే మళ్ళా ఇంట్రెస్ట్ ఉంటే మననం చేస్తాం. మరి మొదట్లో అట్లా నేర్చుకుంటాం. ఇది బుద్ధిలోనిది. ఆ బుద్ధిలో మనం నిక్షిప్తం చేసుకుంటాం. అప్పుడు జ్ఞానం ఫస్ట్ వచ్చేది బుద్ధి నుంచి. మరి మన సాధన పెరిగి, అన్ని సాధనలు కాదండి, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి విశ్వశక్తిని మనలోకి తీసుకొస్తే, మరి అందరూ గాలి పీల్చేస్తున్నారు కదా అండి అని మీరు అడగొచ్చు క్వశ్చను. మీకు ఎవరికో వస్తుంది డౌట్, నాకు ఇక్కడికి వినిపిస్తూ ఉంటుంది. అందరూ గాలి పీలుస్తారు కానీ దృష్టి పెట్టరు. దృష్టి పెట్టిన వాడికి మాత్రమే అది విశ్వశక్తిగా మారుతుంది. దృష్టి పెట్టకపోతే మామూలు ఆక్సిజన్ లాగే పనిచేస్తుంది అంతే, మనం బతకడానికి సరిపోతుంది. కానీ మనలో అనంతమైన శక్తి దాగి ఉంది. గమనిస్తే ఏంటది అంటే ఆత్మ. ఆత్మలోనే నిక్షిప్తమై ఉంది జ్ఞానం. కానీ అంత జ్ఞానం బయటికి రాకుండా చేసింది మనసు. ఆ మనస్సుని ప్రాపంచకం నుంచి ఆత్మ వైపుకి ఎప్పుడైతే తిప్పి మన శక్తిని పెంచుకుంటున్నామో, విశ్వశక్తినిచ్చి, ఆ ఆత్మ మీద ఉన్న మనస్సు తొడుగు మెల్లిమెల్లిగా తొలగినప్పుడు మన ఆలోచన, ధ్యాస, దృష్టి అన్నీ ఆత్మ మీద ఉన్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఆత్మ నుంచి వస్తున్న నాలెడ్జ్. అందుకే బుద్ధిలో నుంచి వచ్చింది జ్ఞానమైతే ఆత్మలోంచి వచ్చింది ప్రజ్ఞ అంటారు. మీరు ఒక మాట వినే ఉంటారు, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి? ఈ సృష్టి అంతా ఉన్న బ్రహ్మ పదార్థం దగ్గరే ప్రజ్ఞ ఉంది. మొదట్లో మన ఋషులు రాసినవి, గురువులు చెప్పినవి విని ఆ బుద్ధిలో ఇంకించుకుంటాం. అది కరెక్ట్ అనుకుంటూ నేర్చుకుంటాం. తర్వాత మనకి ధ్యానంలోనే మనకు అందుతూ ఉంటుంది. మీరు గమనించండి, ఇదే దృష్టితో ఉన్నప్పుడు మీరు ఎక్కడికైనా క్లాసుకు వెళ్తే ఒక పావుగంట వాళ్ళ చేత కళ్ళు మూయిస్తే మీకు ఏ సబ్జెక్ట్ చెప్పాలో మీలో నుంచి మీకే ఇండికేషన్ వస్తుంది. అందుకే పత్రిసారి అనేవారు, పుస్తకంలోది మస్తకంలో వెయ్యి. అప్పుడు నీలో ఉన్న ఆత్మ అక్కడ పరిస్థితులను బట్టి ఎవరికి ఏ సబ్జెక్ట్ ఇవ్వాలో అది నీ నోటెంట బయటకు వచ్చే ఇండికేషన్ నీకు ఇస్తుంది. ఇంకా కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఇంకా మనం సాధన చేసి ఇంకా మనకున్న జ్ఞానాన్ని పంచినప్పుడు నువ్వు చదవక్కల్లా, అక్కడి నుంచి మీరు కొత్త సబ్జెక్టులు మీరే చెప్తారు. అంటే ఏంటి? ప్రజ్ఞ ఎక్కడుంది? ఆత్మలోనే ఉంది. అందుకే మీరు అనుకుంటారు కొంత ఎదిగేటప్పటికి, ఇదేంటి నేను ఎక్కడ చదవలేదు, వినలేదు, ఈ ఎగ్జాంపుల్స్ ఇలా చెప్పేస్తున్నానేంటి అంటే అక్కడ ఏమైంది? ఆత్మ నుంచి నీకు వినబడుతోంది. దీన్ని ఏమంటారంటే మనోమయ ప్రజ్ఞ. ఫస్ట్ది మీకు ఇండికేషను భావనామయ ప్రజ్ఞ, రెండవది మనోమయ ప్రజ్ఞ. ఇంకా సాధన ఎక్కువ చేస్తే ఆ పరబ్రహ్మం నుంచి డైరెక్ట్గా జ్ఞానం, ఆ ప్రజ్ఞ మనలోకి వస్తుంది. ఇది పరలోక ప్రజ్ఞ. ఈ పరలోక ప్రజ్ఞ వచ్చిన వాళ్ళే వ్యాస భగవానుడు చూడండి, పుట్టిన వెంటనే 5 ఏళ్ళ పిల్లవాడిగా మారిపోయి ధ్యానంలోకి వెళ్ళి ఈ సృష్టిలో ఉన్న జ్ఞానాన్ని అంతా పొంది 4 వేదాలుగా మార్చాడు. ఆయన ఎవరి దగ్గర చదువుకున్నాడు? ఏ గురువు నేర్పాడు? ఆయనకి తెలుసు తన పుట్టుకి జ్ఞానమే భూమికి అందించాలని. అందుకే మరి ధ్యానంలో కూర్చున్నాడు, వచ్చినవన్నీ తెలుసుకున్నాడు, మరి 4 వేదాలు రాయించాడు. మరి అలా
మరి వాల్మీకి కూడా ఏమీ చదువుకోలేదు. 14 సంవత్సరాల శ్వాస మీద ధ్యాస పెట్టి శరీరాన్ని మనసుని అన్నిటినీ మర్చిపోయాడు. మరి పాములు చేపల పుట్టలు పెట్టినా తనేం కదిలిపోలేదు, లెగిచిపోలేదు. అంటే శరీరాన్ని స్థితి దాటాడు. ఎప్పుడైతే శరీర స్థితి లేదో ఆ శ్వాస మనసును కంట్రోల్ చేయగలదు. అందుకని ఆ మనసు స్థితి కూడా దాటాడు. రెండూ లేక శూన్యమయ్యాడు. పరలోక ప్రజ్ఞ అంతా తనలోకి ప్రవేశించింది. మరి పత్రిగారు మనకి శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టమన్నారు? మొట్టమొదటి లాభం ఏంటి అంటే మన మనస్సుకి కంట్రోల్ చేసే శక్తి శ్వాసకే ఉంటుందండి. ఉత్తరగీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు, శ్వాస మనసు. ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తను తల్లి ప్రేగు ద్వారా శ్వాస తీసుకుంటుందటండి. బయటికి వచ్చిన వెంటనే ప్రేగు కట్ చేశాక చేసే మొట్టమొదటి పని ఏంటంటే శ్వాస తీసుకోవడం. ముఖం మీద నీళ్ళు చల్లిన వెంటనే పాప ఏడుస్తుంది. అంటే అప్పుడు మనసు వచ్చినట్టు. అంటే బిడ్డలో శ్వాస మనసు ఒక్కసారి వచ్చినాయి కాబట్టి మనసుని ధ్యానంలో మనకి ఇబ్బంది పెట్టేది మనసే కాబట్టి ఆ మనసు కంట్రోల్ చేసే శక్తి శ్వాసకే ఉంది. ఇప్పుడు చూడండి, మనకి బాగా కోపం వస్తుంది. అప్పుడు శ్వాస ఎలా ఉంటుంది? స్పీడ్గా ఉంటుంది. మనం శాంతంగా ఉంటాం, శ్వాస సోగా మన మనసుకి కోపము శాంతము వస్తే శ్వాస ఎందుకు అప్ అండ్ డౌన్ అవుతోంది అంటే రెండిటికి కనెక్షన్ ఉంది. రెండు ట్విన్స్, ఒకటి ఏం చేస్తే ఇంకోటి అదే చేస్తారు ట్విన్స్. అట్లాగే ఈ రెండు జీవుల్లో ఒక్కసారే ప్రవేశించాయి కాబట్టి నీ మనసును అదుపు చేసే శక్తి ఒక్క శ్వాసకి మాత్రమే ఉంది. నువ్వు మనస ఆగిపో అంటే అది ఆగదు. అందుకని నువ్వు ఎంత ఇబ్బంది ఉన్నా బయట నీకు 100 మందితో యుద్ధం చేసి వచ్చినా ఆ యుద్ధం నీకు ధ్యానంలో రాకూడదంటే నువ్వు టక్మన్ శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆ శత్రువుని జయించాను, ఈ మనసు అనే శత్రువుని నేను జయించలేనా? నా దగ్గర పెద్ద ఆయుధం ఉంది, శ్వాస మీద ధ్యాస. ఇంకెవ్వరికీ లొంగదండి మనసు. దానికి ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్పాడు పతంజలి, నువ్వు చిత్తాన్ని వృత్తుల్లో పెట్టకు. అంటే ఎట్టి వృత్తులు? ఆలోచనలు. నువ్వు అన్నీ చూస్తున్నావు, చూసినవి పదే పదే 10 మందితో చర్చిస్తున్నావు, అప్పుడు నీకు చిత్తంలో వృత్తులుగా మిగిలిపోతాయి. అందుకే నువ్వెప్పుడూ కూడా ఏది చూసినా అక్కడ మర్చిపో, నీకేం అవసరం లేదు. అవసరం ఉన్నాయి. నువ్వు ఇంట్రెస్ట్గా ఒకసారి చూసిన విషయాలు 10 మందితోటి చర్చిస్తే నీ చిత్తంలో అవి వృత్తులుగా ఉండి నీ సాధనలో ఇబ్బంది పెడతాయి. అప్పుడు మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టి కష్టపడి 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 దాన్ని మనం తరివి కొడుతున్నాం. వృత్తులు ఏర్పరచుకోవడం ఎందుకు? దాన్ని పోగొట్టుకోవడానికి ఇబ్బంది పడ్డం ఎందుకు? అందుకే పతంజలి చెప్తాడు, వృత్తులే ఏర్పరచకు. ఏది ఆలోచన ఎవరి గురించి నువ్వు ఆలోచిస్తున్నా నీ ధ్యానం పోతుంది, నువ్వు వెళ్ళాల్సిన లక్ష్యం ఆగిపోతుంది. అందుకే కష్టపడి పతంజలి చెప్పినా, కృష్ణ భగవానుడు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, పత్రిజీ చెప్పినా శ్వాస మీద ధ్యాసే కరెక్ట్ ధ్యానము అని ఇంతమంది ఇన్ని విధాలుగా మనని. ఇంకొక విషయం లాజిక్గా మనం చూసుకుంటే మన లోన ఉన్నది ఆత్మ అని అందరికీ తెలుసు. మరి ఆత్మే కదా మనం తీసుకున్న ఆ జీవశక్తిని పంచ ప్రాణాలుగా మార్చి మన శరీరాన్ని శక్తినిస్తున్నది ఈ ఆత్మ ఎక్కడ ఉంది అంటే మనలోనే. అదే మంత్రపుష్పంలో చెప్తారు, పద్మకోశ ప్రతీకాశగా హృదయం చాప్యతో ముఖ అదో నిష్ఠావితస్యంతే నాభ్యాము పరితిష్టతి. హృదయ పద్మంలో వడ్ల గింజ మన పరిమాణంలో రక్తనాడుల మధ్య ఆత్మ ఉంది అని. మరి మనం తీసుకున్న శ్వాసనే పంచ ప్రాణాలుగా మారుస్తూ ఉన్న ఆత్మని కనుగోవాలి అంటే మన శ్వాస మీద ధ్యాస పెట్టే ఆత్మని తెలుసుకోగలగాలి. ఈ విధంగా ఎలా చూసినా
శ్వాస మీద ధ్యాస కరెక్ట్ ధ్యానము అని మనందరము నమ్మిన రోజున అది తప్పించి రెండో దానికి మనం వెళ్ళాం. నిజంగా పొద్దున రాఘరావు గారు చెప్పారు, పత్రిగారికి మించిన జ్ఞానవంతుడు ఇంకా పుట్టలేదు, పుట్టబోడేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయారు కాబట్టి తయారు చేసేవాళ్ళు. ఆ ధ్యాస పెడితే ఎన్ని మిరాకిల్స్ సృష్టించవచ్చు. ఇప్పుడు చూడండి, మరి మేమిద్దరం 22 సంవత్సరాల నుంచి ఇలా తిరుగుతున్నాము, ఇన్ని పనులు చేస్తున్నాము అంటే మరి ఆ శక్తి తీసుకుంటున్నాం ధ్యానం ద్వారా. వచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచుతున్నాం. ఇది కూడా గురువే చెప్పాడు కదా, నీ డబ్బును పంచు, నీ శక్తిని పంచు, నీ జ్ఞానాన్ని పంచు, అన్నీ వస్తాయి. ఇప్పుడు చూడండి, మనమట పంచింది విత్తనం అంతట. ఒక వేప విత్తనం వేస్తే ఎన్ని పళ్ళు వస్తాయి చెప్పండి? ఒక మామిడి టెక్క నాటితే ఎన్ని పళ్ళు వస్తున్నాయి? అట్లాగే నువ్వు విశ్వానికి ఇచ్చింది వేపకాయంత, నువ్వు విశ్వం నుంచి పొందేది పనస పండంత. జ్ఞానమైన, శక్తి అయినా, డబ్బైనా ముందు ఇవ్వడానికి ఉండాలి నీ మనసు. మరి అది అంత కొంచెం ఇచ్చి ఎంత పొందుతున్నాము అంటే ముందు ఇవ్వడానికి మనసు రావాలి. ఏమీ లేదండి, 5 ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే, మరి ఒక మహాకవి, ఒక మహర్షి అన్నాడు, పంచేంద్రియాలని అదుపులో పెట్టుకుంటే నువ్వు పరమాత్మ అయిపోతావు అని. ఏంటి పంచేంద్రియాలు? కళ్ళు చూడకూడని చూడకు, నీ మనస్సు పరిపర విధాలుగా వెళ్ళదు, చూడగలిగినయే చూడు. నీ ప్రతి నిమిషము నాకు అక్కర్లేంది నేను పని చేశానంటే నా ధ్యానంలో అదే శత్రువు అవుతుంది. వినకూడదే వినకు, అప్పుడు నీ మనసు మళ్ళీ వెళ్ళిపోతుంది. మాట్లాడకూడదు మాట్లాడుకు. పత్రిసారి మనకెప్పుడో చెప్పారు, నీ మాట నీకైనా ఉపయోగపడాలి, పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట నీ నోటంట రాకూడదు. అంటే ఒక మంచి మాట. అదే భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? అనుద్వేగకరంగా, కోపంతో మాట్లాడుకు, హితంగా మాట్లాడు, ప్రియంగా మాట్లాడు, శాంతంగా మాట్లాడు. అంతేకాని మన నోరుద్ది కదా అని మాట్లాడడం కాదు. కళ్ళున్నాయి కదా అని టీవీ సీరియల్స్ సెల్లలో కూర్చొని గంటల గంటలు వేస్ట్ కాదు. కళ్ళుంటే చక్కని స్వాధ్యాయం చేయి, చెవులుంటే ఎన్ని సీడీలు ఉన్నాయి పత్రికారి, జ్ఞానవంతమైన ఎన్ని ఉన్నాయి. మరి నీ చేతుల్లో ఎప్పుడూ పుస్తకమే ఉండాలి, మంచి చక్కని స్వాధ్యాయం చేయాలి. మరి నీ కాళ్ళు ఉన్నాయి, వెళ్ళి చెప్పు, అంతేకాని చెత్త విషయాలకు వెళ్ళకు. నీ శరీరం ఉంది, సాధనకే ఉంది నీ శరీరం. నిజంగా చెప్పాలంటే అన్ని జీవుల కంటే కూడా 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అత్యుత్తమం అని చెప్తూ ఉంటారు శంకరాచార్యులు. ఏమిటంటే మానవ జన్మ అత్యుత్తమం అని ఎందుకు అన్నారు అంటే, ఏ జీవి భగవంతుడిని తెలుసుకునే శరీర నిర్మాణం, ధ్యానం చేసే శరీర నిర్మాణం ఏ జీవికి లేదట. ఒక్క మానవుడికే దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడిని చూడగలిగే జన్మ ఒక్క మానవ జన్మకే ఉందట. మరి అలాంటి అపురూపమైన మానవ జన్మ తీసుకుని కొన్ని జన్మల రజోగుణం, కొన్ని జన్మల తమోగుణంతో సాధనకే రాము. ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వస్తామో సత్యం మీద ఆసక్తి పెరుగుతుంది. శుద్ధ సాత్వికంలోకి వచ్చేటప్పటికి సత్యాన్ని దర్శించాలి అని కోరిక పొందుతామట. మరి ఇప్పుడు మనం భూమి మీద మానవ జన్మ తీసుకుని సాధన చేస్తున్నాము అంటే మరి మనం ఎంత గొప్పవాళ్ళం భూమి మీద. ఇది అర్థం చేసుకుంటే మన జన్మ ఎంత గొప్పదో, మనం చేస్తున్న సాధన ఎంత గొప్పదో అర్థమైతే మన చివరి శ్వాస వరకు శ్వాస మీద ధ్యాసను వదిలిపెట్టాం. ఎందుకంటే మానవ జన్మ తీసుకున్నాం, ఇది చివరి జన్మ కోసం ప్రయత్నించాలి. మరి చివరి జన్మ ఎలా అవుతుంది? నీలో సర్వాత్మ భావన వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మ దర్శనం కలుగుతుంది. సర్వాత్మ భావన ఎప్పుడు వస్తుంది? అందరూ ఆత్మలే
అని నీకు అభిప్రాయం గట్టిగా ఉండాలి. ఎప్పుడైతే ద్వైత బుద్ధి ఉందో పరమాత్మకి దూరం అవుతామట. అద్వైత బుద్ధి ఎప్పుడైతే మనకు వచ్చిందో మనము పరమాత్మకి దగ్గర అవుతామట. అందుకే నీలో సర్వాత్మ భావన వచ్చే వరకు జన్మలు తప్పవు. ఆ జ్ఞానం వచ్చేకే పరమాత్మ దర్శనం అయితే నువ్వు జ్ఞానం పొందితే, ఆ జ్ఞానం పొందితే ఇక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి భగవంతుడిని తెలుసుకునేది, చేరుకునేది ఒక్క మానవ జన్మ ఒకటే కాబట్టి మరి ఏ జన్మలో ఏ పుణ్యం చేసామో, ఎంత నిష్కామ కర్మ చేసామో గీతలో కృష్ణ భగవానుడు అంటాడు, నిష్కామ కర్మ చేసిన వాడే ఆ కర్మని యజ్ఞకర్మగా మార్చి నా దగ్గరికి చేరుకోవడానికి నీకు ఒక సద్గురువుని పంపిస్తాను అని. మరి పత్రిగారు లాంటి సద్గురువుని పంపాడు మన దగ్గరికి అంటే మరి ఏ జన్మలో ఏ పుణ్యం చేసామో పత్రిగారు లాంటి గురువుని పొంది శ్వాస మీద ధ్యాస అనే సత్యమైన ధ్యానం చేసి సత్యాన్ని తెలుసుకోవడానికి సత్య మార్గంలో నడుస్తున్న మనకి మనం మన కోసం కాదు 10 మంది కోసం బతికినది బతికే ఒక బతుకు. ఆ బతుకు బతకాలి మన అందరం కూడా. మరి సాధన, సేవ, సద్గురు సాంగత్యం మరి ఇవన్నీ అలవాటైన రోజున ఒకటే రండి, మనసు స్థితిలో ఉంటామా మనము అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం వాడిలాగా నాకంటాను అనుకుంటాం. మనం ఆత్మస్థితిలోకి వెళ్తే త్యాగం, ప్రేమ, సేవ ఈ 3 మన జీవితంలో మామూలు విషయాలు అయిపోతాయి. అందుకని మనం ఆత్మస్థితిలోకి వచ్చాం కాబట్టి సేవ, ప్రేమ, త్యాగం ఈ 3 మన జీవితంలో సహజ గుణాలుగా ఉంటే మనం ఆత్మస్థితిలో ఉన్నట్టే. మరి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పిఎంసి మరి మీరు మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకొక విషయం, నా స్పీచ్ బాగుంటే మీ అందరికీ నచ్చితే అందరూ భీమవరం రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వజ్రాలు వజ్రాలు ఇచ్చారమ్మా అందరికీ. మూట కట్టుకోండి గట్టిగా, వజ్రాలు లాంటి సందేశం అన్ని. ఎస్, మరి బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి మేడం గారిని గౌరవించుకుందామా? ఒకసారి గట్టిగా తప్పట్లు. మరి పిఎంసి డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ నల్లూరి సుబ్బారావు గారు, వారి సతీమణి లక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నామండి. అమ్మని మనం గౌరవించుకుందాం అందరూ కరతాళ ధ్వనులతో. చాలా చాలా అవసరమైనవన్నీ కూడా మణిపూరకమైనటువంటి మాటలు ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మనందరం ఒకసారి లేచి నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుంది. ఒకే ఇంట్లో బ్రహ్మర్షి, ఒకే ఇంట్లో బ్రహ్మ విద్వరిష్ట, వారే తటవర్తి వీర రాఘవరావు గారు, తటవర్తి రాజలక్ష్మి గారు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకొకటి గట్టిగా చప్పట్లు కొడదాం మన మాస్టర్స్ కి. మరి గురువు గారి ఆశయాన్ని నెరవేర్చడానికి అహర్నిశలు శ్రమించడానికి ఒక జన్మలోనే మరొక జన్మ తీసుకున్న అమ్మకు మరొకసారి మరి జన్మ చరితార్థం చేసుకోవడం అంటే అదే. చూసారు, ఇందాక చెప్పారు 3 రోజులే ఉంటాము అని ఇంట్లో, అంతగా శ్రమిస్తారు గురువు యొక్క పనికి. థ్యాంక్ యూ.